యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 18-19 వచనములు చూద్దాం. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైనే విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, చాలా మంది మనం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు అనుకుంటాం, కానీ ప్రతి సమస్యను ఎదిరిస్తాను అనడానికి నిలబడే ఆ ఎబిలిటీని మనం కోరుకోవాలి. సమస్యలు రాకముందే వస్తాయేమో, ఇది వస్తే ఎలా ఉంటదేమో, అమ్మో అది మాత్రం రాకూడదు, ఇది వస్తే ఎలాగూ అని ముందుగానే ఊహించుకుంటా ఉంటుంటారు. ఆ ఊహల్లో ఏమైపోతుందంట, ఇమాజినేషన్స్ ఏమైపోతాయంటే భయంకి వెళ్ళిపోతుంటారు. ఇంకా సమస్య వచ్చిన వెంటనే అలాంటి వాళ్ళు పడిపోతారు. అంటే ముందు రాకముందే చాలా మంది భయపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇలా అయితే ఏంటి, మా చేతిలో డబ్బులు లేనప్పుడు చాలా మంది భయపడుతుంటారు. కానీ ఒక సమస్యను ఎదిరించే సామర్థ్యం నీ దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చినాడని మొదటగా తెలుసుకోవాలి. ఎందుకంటే విజయము నీ పక్షంగా ఉందని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఇక్కడ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మనం చూద్దామండి. యూదా రాజుల యుద్ధకు కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశ నివాసుల యుద్ధకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ఈ దేశమంతటిలో, ఈ స్థలమంతటిలో ఏ ప్రాంతంకి వెళ్ళినా నీ మీద విజయము ఎవరికి రాదు అని దేవుడు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ప్రాకారం గల పట్టణం గాను, ఇనప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ వింటున్నట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందను. యుద్ధం చేస్తారంట, యుద్ధాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, కానీ వాటిలో నుండి దేవుడు విడిపిస్తానని క్లియర్ గా అంటున్నాడు. కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము, అంటే సమస్య నీ పైన విజయము పొందదంట, నువ్వే విజయవంతుడు నిలబడతావు. అంటే ప్రతి సమస్యను ఎదిరించే సామర్థ్యం, ప్రతి సమస్యలోనూ నేను బయటకు వచ్చే మార్గము ఉంది అని దేవుని యొక్క మాట క్లియర్ గా మాట్లాడుతూ ఉంది ఇక్కడ. అందుకనే వాక్యం తెలిసిన వాళ్ళే ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటారు. ఎదుర్కొనే ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యంని చూస్తారు. సో దయచేసి ఎక్కడ కూడా విఫలమైపోతున్నాము, ఫెయిల్యూర్స్ అయిపోతున్నాము, ఇంకా మాకు ఏమీ లేదు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటేనే మనకు విజయం ఉన్నట్టు. అందుకనే అకార్డింగ్ టు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37th verse మనం చూద్దాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకున్నామంట. ఎందులో అత్యధిక విజయము? సమస్యలో ఉన్న వారికే విజయం కావాలా, యుద్ధంలో నిలబడిన వారికే విజయం కావాలా. ఒక రేస్ లో నిలబడిన వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి? నేనే ఖచ్చితంగా విజయం టైటిల్ కొట్టుకోవాలనేసి. అంటే నువ్వు ఎప్పుడైతే రేస్ లో నిలబడితేనే, అంటే నీకు సమస్యలు ఉన్నాయి అని అనుకొని కూడా నిలబడతావు చూడండి, అప్పుడు విజయము నీ పక్షంగా ఉంటుంది. అన్నిటిపైన అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇచ్చాడంట. ఎందును బట్టి? ఆయన మాట ప్రకారం బట్టి, ఆయన యొక్క వాగ్దానం బట్టి విజయం ఉంది అని నిరూపిస్తా ఉంది వాక్యం. అందుకే యేసయ్య ప్రేమ నుండి విడదీసే హక్కు, అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడూ లేడంట. అది శ్రమ, బాధ, దుఃఖం, కష్టం, అప్పు అనే కాడి, అనారోగ్యం అనే కాడి, బంధకములు, ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా దేవుడు ప్రేమ నుండి విడదీయనప్పుడు నువ్వు ఏ సమస్యనైనా నువ్వు ఎదిరిస్తావు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన శక్తి ఎంత గొప్పదంట, నేనన్నిటిని అధిగమించే సామర్థ్యం ఇచ్చాడు. ఇక్కడ యిర్మీయా 1st chapter 19th verse లో మనం చూసినట్టయితే, నీతో యుద్ధం చేస్తారు కానీ వారు విజయము పొందరు. అంటే విజయం ఎవరికి వస్తుంది అంటున్నారు? నీకే వస్తుంది. కానీ నువ్వు యూ హ్యావ్ టు డూ ద బ్యాటిల్. ఆ యుద్ధం నువ్వు చేయాలంతే. నువ్వు ప్రార్థన చేయాలా. సమస్య ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే కేవలం ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన నిన్ను విజయంలోకి తీసుకొస్తుంది. అంటే విజయం నీకు ఉంది అని చెప్తున్న మాటని నువ్వు నెరవేర్చుకోవాలి అంటే అది ఎవరి దగ్గర ఉంటదంట? నీ విశ్వాస పరిమాణం చొప్పున విజయం ని చూస్తావు. నీ ప్రార్థన బట్టి నువ్వు విజయం పొందుకో. అంటే నీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయడము నీకు ఇచ్చిన విజయంకి నువ్వు దగ్గర అవుతావు, చేరుకుంటావు, పొందుకుంటావు. సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా నాకు దేవుడు విజయం ఇచ్చాడులే కాదు. విజయం పొందుకోవడానికైనా నువ్వు ప్రార్థన చేయాలి. ఆల్రెడీ విజయం ఇచ్చి
ఇచ్చాడు అని నిరూపించుకోవడానికని నువ్వు ప్రార్థన చేయాలి. సో నీ ప్రార్థన జీవితాన్ని ఎలా మార్చుకుంటావు, ఎలా పొందుకుంటావు, ఎలా విశ్వాసంలో దింపబడతావు అన్నది దేవుని యొక్క మాట ద్వారానే నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే అకార్డింగ్ టు రోమన్స్ 1st chapter 17th verse మనం ఒకసారి చూసాం. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసం కలిగినట్లు మనలో ఉన్న విశ్వాసం ఇంకా పెంచుకోవాలి. నువ్వు ప్రార్థన చేసావు, కొంచెం ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్ముతావు. ఆ రోజు, ఆ దినము, ఆ వారం అయిపోతుంది. మరలా భయం వస్తుంది. ఇంకా దినములు దగ్గర అయిపోతున్నాయి, కష్ట దినములు ఎక్కువైపోతున్నాయి, బాధ దినములు నన్ను ఇంకా పట్టుకుంటున్నాయి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇంకెక్కువ విశ్వాసం యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు. దేవుడి యొక్క నీతి నాలో ఉంది. బయట జరిగే అద్భుతాలు, బయట ఆశ్చర్య కార్యములు, ఎవరో జీవితం జరిగిన వాటిని బట్టి కొన్నిసార్లు మనకు విశ్వాసం వస్తుంది. దేవుడు వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు, దేవుడు వాళ్ళకి చేస్తే నాకెందుకు చేయవని ఒక తెలియని విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం కావాలంట? ఇంకా అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళాలంట. సో అందుకనే వాక్యం ఏం బోధిస్తుందంటే విశ్వసించిన ప్రతిదీ కూడా మనం పొందుకుంటామంట. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అంట. సో నువ్వు ఏ స్థితి కూడా వెళ్ళి పడిపోయినావా, లేవబడలేకపోతున్నావా, వాక్యం చదవండి. వాక్యం చదివి వాగ్దానంగా తీసుకొని మీరు అడగండి. యూ హావ్ టు నో ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుడి శక్తిని నువ్వు తెలుసుకోవాలి అంటే వాక్యం చదవాలి. వాక్యం చదివితే అప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయి, ఎలా జరిపబడతాయి అని మనం జ్ఞానముతో ఏలబడతామంట. అందుకని అడగండి. అడుగుడే మీకు ఇవ్వబడు అన్నాడు వాక్యం. అడగాలి. అడిగినాక నీకు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది అది దేవుడు ఇస్తాడు. అంతే. నువ్వు అడిగి ప్రశ్నగా ఉండకూడదు. నువ్వు అడిగినవన్నీ కూడా ఎప్పుడు వస్తాయని ప్రశ్నగా పెట్టద్దు, క్వశ్చన్ గా పెట్టకూడదు. ఖచ్చితంగా నేను పొందుకుంటానని నమ్మాలి. హల్లెలూయా. Father, in the name of Jesus, I bless everyone with the supernatural your strength and authority. Father, I decree and declare, Father, no more sufferings in their lives, Father. Prabhu, ipude ప్రతి బంధకంలో నుంచి విడిపింపబడదురు గాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్టుగా యేసయ్యా ఇప్పుడే ప్రభా ఈ బిడ్డలు ఏ ఒక్క విషయంలో విశ్వాసం చూపిస్తూ మా జీవితాల్లో బ్రతుకులు మార్చబడాలి, మా జీవితాల్లో బలమైన కార్యము జరగాలి అని ఆశిస్తుండగా దేవా ఇప్పుడే నీ బలమైన హస్తంతో, నీ శక్తి సామర్థ్యంతో మీరు నింపమని ప్రార్థిస్తాం. Father, I declare the supernatural your strength and authority. దేవా ఉన్న వాటిని మీరు లేని వాటిగా చేయండి, సజీవ సాక్షిగా నిలబెట్టమని. ఎవరెవరైతే ప్రభా ఏ విషయంలో ఎదురు చూస్తున్నారో ప్రభా వారందరి జీవితాల్లో కార్యంలో మీరు చేయండి యేసయ్యా. I declare the supernatural breakthroughs. I declare the glorious ways to open in their lives, Father. మహిమకరమైన ద్వారాలు తెరవబడును గాక. ఇప్పుడే నూతనమైన సామర్థ్యం వీరికి అనుగ్రహించి గొప్పగా ప్రభా జీవించి సాక్షిగా నిలబడే కృపలోనికి నడిపింప చేయమని. ప్రతి అవమానం అనే కాడి విరగొట్టబడును గాక. ప్రతి ఎక్కడైతే నిందలుగా ఉన్నారో, ఎక్కడైతే తలదించుకోవాల్సి వచ్చిందో అక్కడే వీరి తలలు హెచ్చింపబడును గాక. యాకోబు స్వాస్యం వీరికి అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి వాగ్దాన నెరవేర్పులోనికి వీరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్యా నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్.